హాయ్ స్టూడెంట్స్, జస్ట్ రీసెంట్గా ఎన్టీఏ వాళ్ళు వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో నీట్ 2026 మే 3 జరిగినటువంటి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశాము అనేటువంటి ఒక న్యూస్ని అయితే మనకు పబ్లిక్గా రిలీజ్ చేశారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పిన్ చేసి ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటీస్ అనమాట. ఈ నోటీస్ నేను చదువుతాను చూడండి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఇట్స్ ప్రెస్ రిలీజ్ డేటెడ్ 10th May 2026, the National Testing Agency wishes to inform the candidate, parents and members of the public the following decision taken in respect of NEET UG 2026. NTA had on 8th May 2026 referred the matters then under consideration to the Central Agencies of Independent Verification and necessary action consistent with its standing committee to the. సో బేసిక్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది అనమాట పబ్లిక్ నోటీస్. ఈ పబ్లిక్ నోటీస్ ఏంటి అంటే, మనకు ఎన్టీఏ వాళ్ళు 10th May మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. రాజస్థాన్లో పబ్లిక్ పేపర్ లీక్ అయినట్లు ఒక అఫీషియల్గా ఒక కంప్లైంట్ అయితే రేజ్ అయింది అని చెప్పారనమాట. దానికి సబ్సిక్వెంట్గా ఫాలో అప్గా వీళ్ళు ఏం చేశారు, జస్ట్ చూడండి 10th May రిలీజ్ చేశారు, 12th May నీట్ 2026 క్యాన్సిల్ అయింది అనేసి ఇక్కడ మనకు క్లియర్గా డెసిషన్ అయితే తీసేసుకున్నారనమాట. ఎందుకు ఇలా చేశారంటే, యాక్చువల్గా రాజస్థాన్లో ఉండేటువంటి తురు రీజియన్లో ఉండేటువంటి ఒక అబ్బాయి కేరళలో MBBS చదువుకుంటున్నాడు. మనకు నీట్ ఎగ్జామ్ పేపరు జైపూర్లో ప్రింట్ అయింది. జైపూర్లో ప్రింట్ అయ్యేటప్పుడు 25th May ఆ పేపర్ అనేది లీక్ అయిపోయింది. ఆ పేపర్ లీక్ అయితే ఏమేమి లీక్ అయింది, బయాలజీలో ఉండేటువంటి 90 క్వశ్చన్స్ లీక్ అయిపోయి, యాజ్ వెల్ as కెమిస్ట్రీలో ఉండేటువంటి 45 క్వశ్చన్స్, అంటే మొత్తము 135 క్వశ్చన్స్ లీక్ అయిపోయాయి. 135 క్వశ్చన్స్ అంటే మనకు 720 మార్క్స్ నీట్ పేపర్ అంటే అప్రాక్సిమేట్లీ 540 మార్క్స్ పేపర్ అనేది లీక్ అయిపోయింది. ఈ అబ్బాయి ఏం చేశారు, 281 మార్క్స్తో ఒక గెస్ట్ పేపర్ ప్రిపేర్ చేశారు. ఈ గెస్ట్ పేపర్ని డబ్బులకు అమ్మేశాడనమాట. అంటే 5 lakhs 30,000 నుంచి 5 lakhs వరకు డిఫరెంట్ కేటగిరీస్ పీపుల్కి అమ్మేశారు. ఇందులో మెయిన్గా 4 states ఉన్నాయి. ఒకటి వచ్చేసి రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత కేరళ, మహారాష్ట్ర. ఈ 4 states డిఫరెంట్ ఆర్గనైజేషన్కి డిఫరెంట్ అమౌంట్స్తో వాళ్ళు అమ్మేయడం అనేది జరిగింది. అంటే May 3 జరిగేటువంటి ఎగ్జామ్ ఆల్మోస్ట్ 25th లీక్ అయింది. అంటే 1 weekలో చాలా మ్యాసివ్గా సర్క్యులేట్ అయింది ఈ పేపర్. కాకపోతే ప్రాబ్లం, ఈ పేపర్ టెలిగ్రామ్లో సర్క్యులేట్ అయింది, ఈ పేపర్ వాట్సాప్లో సర్క్యులేట్ అయింది. ఇంత మ్యాసివ్గా సర్క్యులేట్ అవ్వడం వలన వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడమే కష్టం అయిపోతుంది. అందుకని ఎన్టీఏ వాళ్ళు ఇక్కడ అఫీషియల్గా ఏం చేశారు, నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నాము అనేసి. ఎవరైతే చాలా కష్టపడి దూరంగా ప్రయాణాలు చేసి ఆ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాశారు, వాళ్ళకు క్యాన్సిలేషన్ అయితే జరిగింది. కాబట్టి మళ్ళీ రీనీట్ అనేది కండక్ట్ చేస్తాము. ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటాము, కొత్తగా రిజిస్ట్రేషన్స్ అనేది ఉండవు. మీకు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు కొత్తగా ఎగ్జామ్ ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నారు. ఇక్కడ ఇంకొక లైన్ కూడా చెప్పారు, ఏంటి, మీ ఎగ్జామినేషన్ ఫీ అనేది మీకు రీఫండ్ ఇస్తాము అని చెప్పారు. కాకపోతే ఇది ఎలా రీఫండ్ ఇస్తారు అనేది ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఇంకా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ ఈ జరిగినటువంటి చర్యను చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇందులో CBIని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. ఇది సిస్టమ్కి చాలా డ్యామేజ్ చేసింది అని చెప్పి ఎన్టీఏ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తున్నాము అనేసి చెప్తున్నారు. మొత్తం ఈ టోటల్ ఈ నోటీస్ యొక్క సారాంశం నేను చెప్తున్నాను అనమాట. సో బేసిక్గా ఏంటి, మీకైతే నీట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఈ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేది మీకు అఫీషియల్గా నోటీస్ అనేది ఇస్తారు. ఇది ఇక్కడ ఎన్టీఏ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారనమాట. సో మీరు అఫీషియల్ నోటీస్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఈ నోటీస్ ఎప్పుడు వస్తుంది, యూజువల్గా బిఫోర్ 1 month లోపల నీట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళు ఇంత ఫాస్ట్గా, మనకు 3rd May ఎగ్జామ్ జరిగింది, మనకు ఆల్మోస్ట్ 8th ఒక రూమర్ వచ్చింది రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది అని, 10th పబ్లిక్ నోటీస్ ఎన్టీఏ ఇచ్చారు. జస్ట్ వితిన్ 2 daysలో మీకు ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ క్యాన్సిల్ అనేసి ఇంత ఫాస్ట్గా ఎన్టీఏ వాళ్ళు డెసిషన్ అనేది తీసుకున్నారు. ఇది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్, మనకు నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ 23.5 lakh పీపుల్ అనేది రాస్తున్నారు అనమాట. సో ఎవరైతే ఎగ్జామ్ May 3 చాలా బాగా రాశారో వాళ్ళు అదే ప్రిపరేషన్తో ఇంకా మీకు ఒక 20 days టైం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇంకా బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఎగ్జామ్ May 3 సరిగ్గా రాయలేదో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈసారి టఫెస్ట్ పేపర్ ఉంటుందని గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి సిస్టమ్ కూడా చాలా అలర్ట్గా ఉంటుంది. సో ఇది
స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం. ఎవరైతే బార్డర్ లైన్లో మార్క్స్ వచ్చాయి అని హర్ట్ అయ్యి ఫీల్ అవుతున్నారో, సో మీరు సేమ్ ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్, ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి ఫుల్గా మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. విత్ ఇన్ ఏ 1 monthలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో బేసిక్గా ఇదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఉండేది చదువుతాను చూడండి. On the basis of the inputs subsequently examined by NTA in coordination with the central agencies and the investigative findings shared by the law enforcement agencies, and in order to ensure that there is a transparency in the system, the National Testing Agency, with the approval of the Government of India, has decided to cancel the NEET UG 2026 examination conducted on May 3rd, 2026 and reconduct the examination on the dates will be notified separately. So dates అనేవి మీకు separate గా మీకు చెప్తారనమాట. The inputs received by NTA taken together with the findings shared by the law enforcement agencies established that the present examination process could not be allowed to stand. The reconducted examination dates along with the reissue admit card schedule will be communicated through the official channel of agency in the coming days. The Government of India has further decided to refer the matter to the Central Bureau of Investigation for a comprehensive inquiry into the allegations therein. NTA will extend full cooperation to the Bureau and will provide all materials, records and assistance in the inquiry requires. This decision has been taken in the interest of students and in recognition of the trust on which the national examination system rests. The agency is conscious that reconduct will cause real and significant inconvenience to candidates and their families. NTA does not take that consequence lightly. The decision has been taken because the alternative would cause greater and more lasting damage to the trust. Registration data, candidature and the examination center opted for in the May 2026 cycle will be carried forward to the reconduct examination. No fresh registration will be required and no additional examination fee will be levied. In addition, fee already paid will be refunded to the students and the exam will be reconducted using NTA's internal sources. Further communications including the reconducted examination dates and reissued admit cards schedule will be issued through the official channel of the agency. Candidates and the parents are requested to rely only on these official channels to disregard అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ సర్క్యులేటింగ్ ఆన్ ద సోషల్ మీడియా. సో బేసిక్గా ఏంటి అంటే ఎన్టీఏ వాళ్ళు సిస్టమ్ యొక్క ట్రస్ట్ని బ్రేక్ చేయకుండా మళ్ళీ ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అనమాట. ఎన్టీఏ వాళ్ళు ట్రస్ట్ని బిల్డప్ చేస్తున్నారని. సో స్టూడెంట్స్ ట్రాన్స్పరెన్సీకి, ఎందుకంటే మనకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ ఎన్ని ఉంటాయి, ఒక 16,000 17,000 సీట్స్ ఉంటాయి అనమాట. ఈ సీట్స్ కూడా మనకు ఒక 5,000 members ఇలా పేపర్ లీక్ అయిండే దాన్ని బట్టి వచ్చేసారంటే ఇంకా సిస్టమ్ అనేది మనకు నమ్మకం అనేది కోల్పోతుంది. అలా లేకుండా ఉండడం కోసం ఎయిమ్స్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మంచి మంచి స్టూడెంట్స్ రావాలి అంటే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఎన్టీఏ వాళ్ళు చాలా మంచి స్టెప్ అనేది తీసుకున్నారు. ఇలాంటి స్టెప్స్ వలన మనకు సిస్టమ్ మీద నమ్మకం అనేది పెరుగుతుంది అనమాట. ఎన్టీఏ వాళ్ళు నిజంగా అప్రిషియబుల్ డెసిషన్ అయితే తీసుకున్నారు. క్యాండిడేట్స్ కొంచెం ఇబ్బందిగానే కలుగుతుంది మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలంటే, బట్ నో ప్రాబ్లం, మీరు ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయ్యారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. సో ఎన్టీఏ నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఈ ఛానల్లో అందించడం అనేది జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా ప్రిపరేషన్ గురించి టిప్స్ అన్నీ కూడా నేను ఇదే ఛానల్లో మీకు షేర్ చేస్తుంటాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.